ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. ఇంకా లేదు సార్. యా. సో ఎస్టర్డే క్లాస్లో మనము ఒక 7 కాన్ఫిగరేషన్స్ అనేది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో అవన్నీ కూడా స్లోగా నిదానంగా వీడియోని 1-2 సార్లు చూస్తూ ప్రాక్టీస్ చేయాలి, స్టెప్ బై స్టెప్. స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. స్లోగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రతిదీ కూడా రాసుకోండి పక్కన. బిజినెస్ ఏరియాసు, కంపెనీ నేమ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్, తర్వాత కంపెనీ కోడ్ నేమ్, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా నేమ్, ఇవన్నీ గుర్తు ఉండేట్టుగా పక్కన రాసి పెట్టుకోండి. ఎందుకంటే అవి ప్రతిదీ కూడా అవసరం అవుతూ వస్తాయి మధ్య మధ్యలో. ఓకే, అది గమనించాలి. యా. ఓకేనా? సో స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? ఒకసారి చూడండి. ఇంకా లేదు సార్. ఓకే సార్. కన్ఫర్మ్ చేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, మనము ప్రాక్టీస్ అనేది సర్వర్లో చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు సర్వర్ అనేది లాగిన్లో ఉంటే కనుక అది లాగిన్లో ఉంటే కనుక ఎక్కువసేపు కట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది సర్వర్ అనుకోండి, ఇది ఓపెన్ చేసి పెట్టాను, ఇలాగే పెట్టకూడదు. పెడితే అది ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగాన్లోకి వచ్చి మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ అవుతుంది. బట్ మీరు చేసింటన్నీ కూడా సేవ్ అయి ఉంటాయి. ఓకే, డోంట్ వరీ. ఓకేనా? సో నిన్నటి క్లాస్లో మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత కంపెనీ కోడ్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, ఇది కూడా క్రియేట్ చేసాం, అదేవిధంగా అసైన్ చేయడం జరిగింది. తర్వాత బిజినెస్ ఏరియాస్ను కూడా ఒక 3 బిజినెస్ ఏరియాస్ను కూడా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా క్రియేట్ చేసాం, అన్నిటికీ ఒకటి కలిపి. తర్వాత అసైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా టు బిజినెస్ ఏరియా అసైన్ కూడా చేసాం. తర్వాత ఈరోజు మనం డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాను చేయాలి. ఓకే, సో నిన్నటి క్లాస్లో, నిన్నటి కాన్ఫిగరేషన్లో అందరూ అప్డేట్లో ఉన్నారా? లైక్ స్వాతి మీరు చేశారా? స్వాతి మీరు చేశారా అండి? మ్యూట్ తీయండి, మ్యూట్ తీసి మాట్లాడండి. చేశాను సార్. వచ్చి 6 వరకు 6 కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేశారా? లేదు సార్, ఇంకా కాలేదు. 6 ఎన్ని వరకు చేశారు? 3 అన్న చేశారా? యా, కంపల్సరీ అప్డేట్లో ఉండాలండి. ఓకేనా, అప్డేట్ అనేది కంపల్సరీ అవసరం. ఓకే. యా, ఓకే డన్. చూడండి, ఈరోజు మనం వచ్చేసి డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఒక క్లయింట్ బిజినెస్లో కావచ్చు, ఎనీ ఆర్గనైజేషన్లో కావచ్చు, కంపల్సరీగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ మనకు డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. దీనికి ఇంతకుముందు టీ కోడ్ వచ్చేసి ఓకే బీడీ ఉన్నింది, అది ఓల్డ్. ప్రజెంట్ మనకి FM__ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో డైరెక్ట్గా దీన్నే మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 or 3 క్రియేషన్ చేద్దాం. ఈ విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01, ఇది కూడా క్రియేట్ చేద్దాం. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18లో టీ కోడ్లో మనం అసైన్ చేయాలి. తర్వాత క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45 మనం క్రియేషన్ చేయాలి. తర్వాత దాన్ని మనం క్రెడిట్ కంట్రోల్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. యా, సో ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 7th వన్ చూద్దాం. 1-2 సార్లు చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ, డెడ్ ఈజీ. ఓకే, సో చూడండి, పాత్ వచ్చేసి మనకి SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, FI గ్లోబల్ సెట్టింగ్స్, కంపెనీ కోడ్. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్,
యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్ ఫర్ ప్రిపరేషన్. యా, ఎస్ఏపీలోకి వెళ్తున్నాను. స్క్రీన్ కన్ఫర్మ్ చేయండి కనపడుతుందో లేదో. ఓకే, సైలెంట్గా ఉండకూడదు. మనం దీంట్లో క్లాసెస్ చెప్పామనుకోండి, ఈ క్లాస్ ఇమీడియట్గా రికార్డ్ అయిపోయి ఇమీడియట్గా మీకు గ్రూప్లో పడిపోతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వినుకోవాలి. ఓకేనా? సో అదే జూమ్లో అయితే మనకి సపరేట్గా మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. యా, ఓకే, డన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక నేను డైరెక్ట్గా టీ కోడ్ని యూజ్ చేస్తున్నాను. FM__ ఫంక్షన్. మీరు పాత్ ద్వారా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఓకే, మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తాను. FM__ ఫంక్షన్ ఎంటర్. చూసారా, డైరెక్ట్గా వచ్చేసింది ప్లేస్. ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా అని డైరెక్ట్గా వచ్చేసింది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఓన్గా ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేస్తే మీకు నార్మల్గా చూపిస్తుంది ఫంక్షనల్ ఏరియా, ఫంక్షన్ టెక్స్ట్ అని. ఓకే, మనం ఏం చేయాలంటే ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. ఓపో కదా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి OPP1 అని ఇచ్చా. పేరు వచ్చేసి ఫంక్షనల్ ఏరియా OPP1 అని ఇచ్చా. దీన్ని క్లిక్ చేస్తున్నాను. స్క్రీన్ కనబడలేదు సార్. రిమైనింగ్ వాళ్ళు ఓకేనమ్మా? కనబడుతుందా రిమైనింగ్ వాళ్ళకి? కన్ఫర్మ్ చేయండి. లేదు సార్, స్క్రీన్ కనిపించట్లేదు. యా, అందుకోసమే ఒకసారి 1-2 సార్లు చెప్పాను కన్ఫర్మ్ చేయండి అని. ఇప్పుడు ఓకేనా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. యా, ఇక్కడ వచ్చేసి మనకి FM__ ఫంక్షన్ అని టైప్ చేస్తానే ఈ ఫీల్డ్లో ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫంక్షనల్ ఏరియా దానికి ఒక పేరు పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనకి TAL1 అని పెట్టుకున్నాను. మీకు నచ్చింది, మీకు గుర్తుండేది పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ OPP1 అని పెట్టాను. ఇక్కడ చూడండి, క్రియేట్ చేయండి, క్రియేట్ ఫంక్షనల్ ఏరియా. సో ఇక్కడ ఇవ్వాలి. మనకి ఇక్కడ ఏమున్నాయి? సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, HR ఉంది. మీరు అన్నీ చేసుకున్నారంటే అన్నీ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇక్కడ వ్యాలిడేటివ్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ ఏరియాలో వ్యాలిడేటివ్ పీరియడ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు మనం పెట్టుకోవచ్చు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ ఇద్దాం. తర్వాత ఎక్స్పిరేషన్ డేట్ కూడా సేమ్ ఇదే ఇవ్వచ్చు, 31st. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చేసి సేవ్. చూడండి, ఫంక్షనల్ ఏరియా OPP1 హ్యాస్ బీన్ సేవ్డ్. దీనికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏం రాదు ఫంక్షనల్ ఏరియాకు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ న్యూ అని ఒకటి క్రియేషన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు రాసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి గుర్తుండవు. కాబట్టి ప్రతిదీ కూడా, ప్రతి కాన్ఫిగరేషన్ కూడా మీరు రాసుకోవాలి, ఏమి ఇస్తున్నారు హెడ్డింగ్ అని. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ OPP2 ఇస్తున్నా. చూడండి, OPP1కి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఫిక్స్ అయిపోయింది. OPP2 ఇస్తున్నా, క్రియేట్ ఫంక్షనల్ ఏరియా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫైనాన్స్ లేయర్ ఇవ్వండి. సేవ్. ఫంక్షనల్ ఏరియా OPP2 హ్యాస్ బీన్ సేవ్డ్. 3 ఇస్తున్నా. ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంకా మన ఆర్గనైజేషన్లో అంటే మన క్లయింట్ బిజినెస్లో ఎన్ని అయితే ఉంటాయో అన్నీ చేసుకోవాలి. ప్రొడక్షన్. ఆల్రెడీ మీరు డేట్లు ఇచ్చి ఉంటారు కాబట్టి అవి ఇక్కడే ఉంటాయి. సేవ్. ఫంక్షనల్ ఏరియా OPP3 హ్యాస్ బీన్ సేవ్డ్. ఓకే, బ్యాక్ వచ్చేయండి. యా, నెక్స్ట్ వన్ చూడండి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. లేదు అంటే SPR ద్వారా వెళ్దాం. SPRO SAP రెఫరెన్స్ ఇమేజ్.
చూడండి ఇక్కడ డాట్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయాలి మీరు. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి రాదు, ఇక్కడ డాట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, తర్వాత అసైన్మెంట్, డెఫినేషన్ తీసుకోండి. డెఫినేషన్లో ఫైనాన్స్ అకౌంటింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఏం అడిగాము ఇక్కడ, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఇక్కడ షార్ట్కట్లు ఇచ్చాడు, మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా అని, దీన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇంతకుముందు మనం డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఎన్ని ఉంది చూడండి. ఓకే, ఎఫ్ఎం ఏరియా ఇక్కడ చూడండి, ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు. ఈ విధంగా మనం 4 డిజిట్స్తో ఒక ఎఫ్ఎం ఏరియాని క్రియేషన్ చేసుకోవాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏరియా ఓన్గా క్రియేషన్ చేద్దాం, లేదంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని దాన్ని ఆల్టర్ చేసుకోవచ్చు. OPP1 అని ఇచ్చా, ఎఫ్ఎం ఏరియా ఫర్ కంపెనీ ఏముంది ఇక్కడ, లైక్ ఇది వచ్చేసి మన కంపెనీ వచ్చేసి ఓపో కదా, ఓపో 8 OPP1 అని ఇచ్చాను. ఎఫ్ఎం ఏరియా ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయాలి. సో నిన్న మనం ఇచ్చాం కదా కస్టమైజింగ్ రిక్వెస్ట్, దాంట్లోనే అసైన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓన్గా కొత్తది క్రియేషన్ చేయొచ్చు. ఓన్ రిక్వెస్ట్ ఏముంది ఇక్కడ మనకి, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓపో 8 మన కంపెనీ పేరు ఇచ్చుకున్నాం. సేవ్ వచ్చేసిందామంది ఇక్కడికి, OPP1 ఎఫ్ఎం ఏరియా ఫర్ OPP08 వచ్చేసింది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇలా ఎన్నైనా క్రియేషన్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ 1, ఏరియా వైజ్ అనే చేసుకోవచ్చు, బెంగళూరు, హైదరాబాద్ అనే. తర్వాత ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే క్రియేషన్ చేసామో అది కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఓకే, డెఫినేషన్ బ్యాక్ వచ్చేయండి, అసైన్మెంట్ దీన్ని సెలెక్ట్ చేయండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ చూడండి, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో మనం చేసింది ఇక్కడే ఉంటుంది చూడండి, పొజిషన్లో. అసైన్మెంట్ అంటేనే పొజిషన్ గుర్తుపెట్టుకోండి, అసైన్ అంటేనే పొజిషన్లోకి వెళ్ళాలి. మన కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ, ఏమి ఇచ్చాం మనకి నిన్న OPP5 కదా, యా OPP5 ఇది మన కంపెనీ కోడ్ వచ్చిందా, OPP5 ఓపో PVT LTD 1 2 3. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్రియేషన్ చేసాం కదా, దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. OPP1 వచ్చిందా, OPP1 ఎఫ్ఎం ఏరియా ఫర్ OPP08 ఓపో 8. ఇక్కడ టెక్స్ట్ ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు, అవసరం లేదు. ఓకేనా, సేవ్ చేయండి. ఓన్ రిక్వెస్ట్ సైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సేవ్, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా క్రియేషన్ చేసుకున్నాం. యా, తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, లేదు అంటే ఇక్కడనే మనం పక్కనే ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి, అసైన్మెంట్ క్లిక్ చేయండి. చూడండి ఈ డెఫినేషన్ ఈ అసైన్మెంట్లో అన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు, ఓపెన్ చేస్తే కావాలంటే చూసుకోవచ్చు. ఇలాగా చూడండి, చాలామంది చేస్తున్నారు. ఓకే, సో మనం కూడా కొత్తగా క్రియేషన్ చేద్దాం, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ వచ్చేసి
నేను వచ్చేసి క్రెడిట్ కంట్రోల్ ఏరియా వచ్చేసి ఓపీపీ 1 అని ఇచ్చా. కరెన్సీ ఐఎన్ఆర్ ఎంటర్ ఇవ్వండి. చాలు. ఇంకా మనకి డేటా ఫర్ అప్డేటింగ్ ఎస్డి, డిఫాల్ట్ డేటా ఫర్ ఆటోమేటికలీ క్రియేటింగ్ న్యూ కస్టమర్స్ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకేనా. ఓపీపీ 1 క్రెడిట్ కంట్రోల్ ఏరియా సేవ్. సేవ్. బ్యాక్ వచ్చేయండి. ఓకే. డిస్క్రిప్షన్ మనం ఏం రాయలేదు కదా, ఇక్కడ రాయొచ్చు బయట. కావాలంటే బయట రాయొచ్చు. ఇక్కడ కాపీ చేసుకోండి. పేస్ట్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ Oppo 8 డిస్క్రిప్షన్ బయట రాసుకోవచ్చు. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే. ఇప్పుడు దీన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ అంటే మళ్ళీ ఏం చేయాలి, అసైన్మెంట్లోకి వెళ్ళాలి. సో అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇప్పుడు మనం ఏదైతే చేసామో అది మనకి ఆటోమేటిక్గా ఎక్కడ చూపిస్తుంది చూడండి. పొజిషన్లోకి వెళ్ళి మన కంపెనీ కోడ్ ఇస్తే అక్కడికి వచ్చేస్తుంది. ఓపీపీ 5. ఓకే. వచ్చేసింది ఎక్కడ, హైదరాబాద్. ఇక్కడ ఇవ్వాలి నువ్వు ఏం క్రియేట్ చేసావు అది. ఓపీపీ 1 ఎంటర్. సేవ్. ఓన్ రిక్వెస్ట్ ఇక్కడ ఇవ్వాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. ఓకే. ఇది అంటే ఈ విధంగా మనము ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు కావాలంటే వీటన్నిటిని ఒకసారి టీ కోడ్స్ యూజ్ చేస్తాను చూడండి. టీ కోడ్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చేసింటన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావచ్చు మళ్ళీ టీ కోడ్స్ ద్వారా. పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు మనకి. ఓకే. ఒకసారి టీ కోడ్స్ ఓపెన్ చేస్తాను. ఓకే. ఈ టీ కోడ్ వైజ్గా చూపిస్తాను చూడండి 1 by 1. ఫస్ట్ ఏంటి, OX15. బ్యాక్ రావాలంటే ఏం చేయాలంటే /n ఇస్తే ఆటోమేటిక్గా మెయిన్ స్క్రీన్కి వచ్చేస్తాం. ఇక్కడ చూడండి OX15 ఎంటర్ ఇస్తే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తుంది, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అంటే కంపెనీ న్యూ ఎంట్రీస్ ఉంది కదా, ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం. ఇది OX15 ప్లేస్ టీ కోడ్. ఓకేనా. బ్యాక్ వచ్చేయండి. ఇది ఫస్ట్ టీ కోడ్. సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఎంటర్. వచ్చేసిందా. డైరెక్ట్గా కంపెనీ కోడ్కి చేంజ్ వ్యూ కంపెనీ కోడ్. జస్ట్ ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఒకటి అండి, ఒకటి న్యూ ఎంట్రీస్ అన్న ఉంటుంది, లేదు అంటే పొజిషన్ అన్న ఉంటుంది, అంతే. SAP అంటే ఇంతకుమించి ఏమి ఉండవు. కొత్తగా క్రియేషన్ చేయాలంటే న్యూ ఎంట్రీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది చూడాలంటే పొజిషన్. అవి రెండు గుర్తుపెట్టుకుంటే చాలా SAP, అంతే. అంతకుమించి ఏమి లేదు. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ని చేస్తాం. ఇప్పుడు Oppo 8 అని చేశాను కదా, దీంట్లోనే ఒక 10 కంపెనీ కోడ్లు నేను మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. అన్నీ కూడా ఏ గ్రూప్ కిందకి ఉంటాయి, Oppo 8 అండర్ గ్రూప్ కిందనే ఈ కంపెనీ కోడ్లు అన్నీ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం టోటల్గా. ఈ గ్రీన్ టిక్ ఇస్తే బ్యాక్. తర్వాత నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. చూడండి డైరెక్ట్గా అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీకి వచ్చేసింది. ఇక్కడ పొజిషన్లోకి వెళ్ళి నా కంపెనీ కోడ్ ఇస్తే కనపడుతుంది చూడండి. Oppo 5 కదా నాది. ఓకే.
అసైన్ చేశాను ఇక్కడ ఓపో ఓపీపీ 5కి ఓపో 8 అని అసైన్ చేశాను. ఇంతకుముందు చేశాను కదా, అదే ఇది. డైరెక్ట్గా చూసుకోవచ్చు చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ రావాలంటే /n, లేదు ఇదే ప్లేస్ నుంచి ఇంకో టీ కోడ్లోకి వెళ్ళాలంటే /n ఇచ్చి కోడ్ ఇవ్వాలి, టీ కోడ్ ఇవ్వాలి. అప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. బిజినెస్ ఏరియా OX03 చూడండి. జస్ట్ ఇదే స్క్రీన్లో ఉన్న పైన /n ఇచ్చా, OX03 ఇస్తే డైరెక్ట్గా ఇంకో స్క్రీన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, చేంజ్ వ్యూ బిజినెస్ ఏరియాస్. ఆల్రెడీ నేను బిజినెస్ ఏరియాస్ క్రియేషన్ చేశాను. ఇప్పుడు నేను వాటిని చూడాలి అంటే పొజిషన్లోకి వెళ్తా. పొజిషన్లోకి వెళ్ళి ఏమి ఇచ్చినా అనేది గుర్తు చేసుకోవాలి. నిన్న ఏమి ఇచ్చాను నేను, OP21 ఉన్నాయా? OP21 కడప ఏరియా, OP22 వరంగల్ ఏరియా, OP33 నెల్లూరు ఏరియా. ఈ మూడే కదా క్రియేట్ చేసింది. వీటిని నేను చూసుకోవాలనుకుంటే ఈ పొజిషన్లోకి వచ్చి ఇక్కడ ఎక్కడున్నా కానీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాయి. ఈ పొజిషన్లోకి వెళ్ళి అది టైప్ చేసేస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1. ఇప్పుడు చూడండి, ఇదే స్క్రీన్లో ఉన్నాను, బిజినెస్ ఏరియా స్క్రీన్లో ఉన్నాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కన్సాలిడేషన్ ఏరియాలోకి వెళ్ళిపోవాలి. అంటే /n OCC1 ఎంటర్. వచ్చేసానా? చేంజ్ వ్యూ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు నాది నేను చేశాను కదా, నేను చూడాలి అంటే ఏం చేయాలి? పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి నేను ఏమి ఇచ్చానో నాకు తెలియాలి. ఐ థింక్ నేను ఏమి ఇచ్చాను కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకు? కన్సాలిడేషన్ ఓపో, ఐ థింక్ ఓపో ఇచ్చాను అనుకుంటా. చూద్దాం. చూడండి, ఓపోనే కదా ఇచ్చాను. OPPO వచ్చిందా? కన్సాలిడేషన్ ఫర్ ఓపో 8. చూసారా? అసైన్ అంటేనే పొజిషన్, అంతే, అంతకుమించి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6. ఇదే స్క్రీన్ నుంచి వెళ్తాను. /n OBB6 ఎంటర్. చూసారా? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నాది చూడాలి అంటే పొజిషన్లోకి వెళ్ళాలి. పొజిషన్లోకి వెళ్ళి బిజినెస్ ఏరియా ఇవ్వాలి. OP21 ఇస్తే నాది వచ్చేసింది. చూడండి, OP21 బిజినెస్ ఏరియా ఓపో ఇచ్చేసాను మూడింటికి. తర్వాత డిఫైన్ ఫంక్షన్ ఏరియా FM_function /n FM_function. మీరు అండర్స్కోర్ బదులు ఏరేది ఇచ్చారనుకోండి, అది పడదు. చూసారా? నేను క్రియేట్ చేశాను కదా, అవి చూపించేస్తున్నాను చూడండి డైరెక్ట్గా. ఓకే, సో అది బ్యాక్ డైరెక్ట్గా క్రియేషన్ ప్లేస్కి వచ్చేస్తుంది. తర్వాత OF01 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఈ టీ కోడ్ వర్క్ అవ్వకపోతే మనం నార్మల్గా రావాల్సి వస్తుంది. OF01 చూడండి, డైరెక్ట్గా చూపించేసింది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్లోకి వెళ్ళి మనం ఏం క్రియేషన్ చేసామో అది ఇస్తే వచ్చేస్తుంది. OPP1 వచ్చిందా? FM ఏరియా ఫర్ ఓపో 8 వచ్చేసింది. చూడండి. నెక్స్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18 /n OF18 పొజిషన్ కంపెనీ కోడ్ ఇచ్చామా ఇక్కడ మనం OF1 అని. సో చూడండి, సో మనం ఒక స్క్రీన్లో ఉండి ఇంకో స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే /n ఇచ్చి టీ కోడ్ని యూజ్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా మెయిన్ స్క్రీన్ నుంచి /n ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు /n ఇచ్చాను, ఈ ప్లేస్లోకి వచ్చా. ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ /n ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా టీ కోడ్ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఆల్రెడీ ఒక స్క్రీన్లో ఉండి దాని నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే మాత్రమే /n ఇచ్చి టీ కోడ్ ఇవ్వాలి. ఇలా నార్మల్గా ఉన్నప్పుడు /n ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా టీ కోడ్ని యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు చూడండి ఓబీ 45 ఇస్తాను. ఇప్పుడు స్లాష్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, మెయిన్ స్క్రీన్లో ఉన్నా ఓబీ 45 డైరెక్ట్గా వచ్చేస్తుంది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఇప్పుడు నేను చేసింది రావాలి చూడాలి అంటే పొజిషన్లోకి వెళ్ళాలి. ఏమి ఇచ్చాను ఇక్కడ, ఓపీపీ 1 ఇచ్చాను, ఎంటర్. వచ్చిందా క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఫర్ ఓపో 8. నేను ఇంతకుముందు చేసింది స్లాష్ ఎన్. ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్నాను, ఈ స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు స్లాష్ ఎన్ ఇచ్చి టీ కోడ్ యూజ్ ఓబీ 38. వచ్చేసాను చూడండి, పొజిషన్ ఓపో 5 వచ్చేసాము ఇక్కడికి. ఇది అండి, ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఆ పీడిఎఫ్ చూస్తూ మీరు చేసుకోవాల్సి వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు వీడియో రూపంలో నేను ఆల్రెడీ పెట్టున్నాను. ఇప్పుడు మన ఈ క్లాస్ ఏదైతే జరిగిందో ఇది యాజ్ ఇట్ ఈస్గా సేవ్ అయిపోయి గ్రూప్లో పడుతుంది. ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ని సేవ్ చేసుకోండి మీ యొక్క సిస్టంలో, ఓకేనా. సో అది మెయిన్ ఇంపార్టెంట్, మనకి ప్రతి వీడియో కూడా సేవ్ చేసుకోవాలి సపరేట్గా ఫోల్డర్. ఈ పీడిఎఫ్ అదేవిధంగా వీడియోని ఒక ఫోల్డర్ క్రియేషన్ చేసుకొని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అండ్ వీడియో అని ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టుకుంటూ రండి. ఎండ్ ఆఫ్ ది డేకి వీడియోస్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. మళ్ళీ కూడా ఇవన్నీ మీ మెయిల్కి యాక్సెస్ ఇస్తాను మళ్ళీ కూడా, ఓకే, అది కూడా గమనించాలి. ఓకే, సో డన్. ఇప్పుడు మీరు చేసింటన్ని చూసుకోవాలి అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లు అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే SC09 ఇస్తాను చూడండి. SC09 ఇస్తే ఇది ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్ అని చూపిస్తుంది. మీరు చేసింటన్ని ఇక్కడ వచ్చి పడిపోయి ఉంటాయి చూడండి. మాడిఫైయబుల్, ఇక్కడ రిక్వెస్ట్ టైప్ కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం జనరేట్ చేసేటివి అన్నీ. సో మాడిఫైయబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే లేదంటే ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తేనే ఇప్పుడు మీరు చేసింటన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి. వీటిని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓపో 8 తర్వాత ఓపో 8 ఇవన్నీ మీవి. ఈ ఓపో 8 అనేది నీ కంపెనీకి సంబంధించింది, మిగతాటివన్నీ కూడా వేరే దానికి సంబంధించినవి. సో ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే మనకి ప్లస్ ఇస్తాను, దాని లోపల ఇంకొకటి ఉంటుంది కస్టమైజింగ్ టాస్క్, మళ్ళీ ప్లస్ ఇస్తాను, దాంట్లో ఇంకొకటి జనరేట్ అవుతుంది చూడండి. దాని లోపల ఏముందనేసి క్రెడిట్ కంట్రోల్ ఏరియా చేశారు, దాంట్లో కస్టమైజింగ్ టాస్క్ వచ్చింది, దాని లోపల మళ్ళీ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంది. ఇది క్లిక్ చేస్తాను, అది క్లిక్ చేస్తే మళ్ళీ వ్యూ మెయింటెనెన్స్ డేటా అని చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తాను, దాని లోపల ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్లో ఉంటాయి. వీటితోనే మనకు అవసరం డేటా అంతా. ఈ డేటాతోనే మనకు కస్టమైజింగ్ రిక్వెస్ట్ అంటే మనం చేసింటి చూసుకోవాలి అనుకుంటే, ఓకే. వీటన్నిటి గురించి ఒకరోజు క్లాస్ తీసుకుంటాను క్లియర్గా నీట్గా ఎందుకు ఉపయోగపడతాయి అనేసి, ఓకే. చూడండి మళ్ళీ క్లిక్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్కటి బ్యాక్ వచ్చేస్తాం ఈ విధంగా బ్యాక్. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒకరోజు క్లాస్ తీసుకుంటాను సపరేట్గా. SC09లోకి వెళ్తే మీరు క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నీ కూడా ఈ ప్లేస్లో ఉంటాయి, ఓకే. చూడండి ఎనీ డౌట్స్ మా శ్రీనాథ్, ఎనీ డౌట్స్? స్వాతి, ప్రేమ్ కుమార్, ఎనీ డౌట్స్? క్లియర్గా అర్థమవుతున్నాయి కదా? కొంచెం స్టార్టింగ్ కాబట్టి నేను ప్రాక్టీస్ అయితే చేయలేదు. యా చేయాలి శ్రీనాథ్, టైం కంపల్సరీ కేటాయించుకోవాలి. చేసుకుంటా. యా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందా? అయిపోయింది సార్. యా వెరీ గుడ్. చూడండి ఇంకా చూడండి, ఒక సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటున్నామంటే మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా మినిమం SAP నేర్చుకుంటానంటే ఒక 6 hours 5 hours దీని మీద మీరు టైం కేటాయించాల్సిందే. అది గుర్తుపెట్టుకోవాలి. SAP అంటే ఆషామాష కాదు, ఓకే. స్టార్టింగ్లో కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది, కానీ చేయంగా 10 నిమిషాలు 20 నిమిషాలకి వచ్చేస్తుంది కాన్ఫిగరేషన్ అంతా. ఫస్ట్ స్టార్టింగ్లో మ్యాక్సిమం 6 hours 7 hours పడుతుంది. ఒక్క కాన్ఫిగరేషన్ మీరు కంప్లీట్ చేయడానికే 1 or 2 days పడుతుంది, ఓకే. సో చేయంగా చక్క ఫాస్ట్గా చేసేస్తారు మీరే. మినిమం SAP మీరు నేర్చుకునేసరికి ఒక 10 లేదా 15 కంపెనీ కోడ్లు క్రియేషన్ చేసి ఎండ్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ వరకు చేయాలి.
టాపిక్స్ అన్నీ చేయాలి. ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ చేస్తే అప్పుడు మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అది. ఇంకా ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? నో సార్. యా, శ్రీనాథ్ ఓకే కదా? ఓకే లేండి సార్, నేను ప్రాక్టీస్ చేసుకుంటాను లేండి సార్ ఇప్పుడు. Yeah. చూసుకుందాం. యా చేయండి. ఆ పీడిఎఫ్ చూసుకొని స్టెప్ బై స్టెప్ వీడియో కూడా ఇది రికార్డ్ అయి పడిపోతుంది ఇప్పుడే.